హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి కీలక ప్రకటన అయితే చేసింది. గ్యాస్ సిలిండర్ల పైన అయితే కనుక కేంద్రం అయితే కనుక కొన్ని ఆంక్షలు అయితే కనుక విధించడం జరిగింది. వీటితో పాటు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఎలా బుక్ చేసుకోవాలి, టోల్ ఫ్రీ నెంబర్స్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వంట గ్యాస్ సిలిండర్లపై కొరతకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది. బుకింగ్ చేసిన 2.5 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుందని అయితే వెల్లడించింది. ఇక ఎల్పిజి ఉత్పత్తిని 25% పెంచినట్లు పేర్కొనింది. హార్మంజ్ సంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురును దిగుమతి చేసుకుంటున్నామని, హార్మంజ్ నుంచి ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించినట్లు తెలిపింది. ఇక త్వరలో భారత్కు 2 ఎల్ఎన్జి కార్గోలు కూడా రానున్నట్లయితే తెలిపింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక భారత్కు చెందిన మరో ఎల్పిజి క్యారియర్ హార్మోజ్ సంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయి. 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజితో నందాదేవి అనే నౌక వస్తోంది. దీనికి ఇండియన్ నేవీ ఎస్కాట్ కల్పిస్తోందని అయితే పేర్కొన్నాయి. ఇక మరో 2 రోజుల్లో ముంబై లేదా కాండ్లా గుజరాత్ ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్పు శివాలిక్ అనే నిన్నే హార్మోంజ్ను దాటింది. అందులో 40,000 టన్నుల ఎల్పిజి ఉందని సిఎన్ఎన్ న్యూస్ 18 అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువునైతే కేంద్రం పొడిగించింది. మొదట 21 నుంచి 25 రోజులకైతే పొడిగింపు చేయడం జరిగింది. దాన్ని 25 నుంచి 45 రోజులకైతే కనుక పెంచుతున్నట్లయితే ప్రకటించింది. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని అయితే వెల్లడించింది. పట్టణ నగరాల్లో 25 రోజుల నిబంధన అయితే కనుక కొనసాగుతుందన్నమాట. సో ఏంటంటే పట్టణాల్లో 25 రోజుల తర్వాత బుక్ చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం అయితే తెలిపింది. ప్రజలు ఆందోళన పడి ప్యానిక్ బుకింగ్ చేసుకోవద్దని అయితే సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పంపిణీ పర్యవేక్షించాలంది. టీవీలు పదే పాత విజువల్స్ చూపించవద్దని కోరింది. ఇక డేట్ వేసి విజువల్స్ ప్రసారం చేయాలని, దీనివల్ల ప్రజలకు ఖచ్చితమైన సమాచారం తెలుస్తుందని అయితే తెలిపింది. అలాగే దేశంలో గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ వెల్లడించింది. ఎల్పిజి ఉత్పత్తి పెంపు, సరఫరాల్లో ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని అయితే పేర్కొంది. ఇక 2.5 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ చేస్తున్నామని తెలిపింది. ప్రజలు ఆందోళన చెంది హడావిడిగా బుకింగ్స్ చేయడం వల్ల లేదా సిలిండర్లు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చని అయితే తెలిపిందనమాట. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కూడా రీసెంట్గా ఇండియన్ గ్యాస్ అయితే కనుక క్రాష్ అయితే అయ్యింది. సాధారణం కంటే 8 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఫోన్ కాల్స్ రావడంతో ఇండియన్ గ్యాస్ సిస్టమ్ బుకింగ్ సిస్టమ్ కుప్పగూలినట్లు సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి. దేశంలో ఇండియన్కు దాదాపుగా 15 కోట్ల కనెక్షన్లు అయితే ఉన్నాయి. చాలామంది వినియోగదారులు ఐవీఆర్ఎస్ మిస్డ్ కాల్ ద్వారానే గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. దేశంలో ఎల్పిజి కొరత ఏర్పడిందని తెలిసి బుకింగ్కు పోటెత్తడంతో ఇండియన్ బుకింగ్ సిస్టమ్ రీసెంట్గానే అయితే కనుక క్రాష్ అయితే అయ్యింది. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే కనుక గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పిజికి ప్రత్యామ్నాయంగా 40,000 కిలోలీటర్ల అదనపు కిరోసిన్ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. మరికొన్ని కమర్షియల్ సిలిండర్లను రిలీజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్ధిదారులకు వాటిని అందజేస్తామని తెలిపింది. హార్ముంజ్లో 28 భారత నౌకలు సేఫ్గా ఉన్నాయని అయితే కేంద్రం చెప్పింది. రోజు 50 సిలిండర్లు సరఫరా చేస్తున్నామని తెలిపింది. ఇక దేశంలో గ్యాస్ కొరత లేదని కేంద్రం చెప్తున్నా ప్యానిక్ బుకింగ్ ఆగడం అయితే లేదు. ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ యుద్ధానికి ముందుగా సగటున 50 లక్షల సిలిండర్లు బుకింగ్స్ జరిగేవి. కానీ నిన్న ఒక్కరోజే దాదాపుగా 75 లక్షలు దాటిన కేంద్రం తెలిపింది. అంటే ఏకంగా 50% బుకింగ్స్ అయితే పెరిగాయి. ఇక ఈ నెల 2న 71 లక్షలు, 10న 69 లక్షలు నమోదయ్యాయి. ఎక్కడా డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ కొరత లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అయితే తెలిపారు. ఇక మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ ఆన్లైన్ బుకింగ్ కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్ చేస్తే కట్ అవుతోందని, సాంకేతిక ఇబ్బందులతో కష్టాలు పడుతున్నామని ప్రజలైతే పేర్కొంటున్నారు. సో సిలిండర్స్ బుక్ చేసుకోవడానికి ఎల్పిజి సిలిండర్ బుకింగ్ కోసం కాల్స్ కలవక ఇబ్బందులు పడుతున్నారు. అయితే పెట్రోలియం శాఖ సూచించిన ఈ 5 సులభమైన పద్ధతులు పాటించండి. వినియోగదారులకు వాట్సాప్, అలాగే SMS, ఐవీఆర్ఎస్ మొబైల్ యాప్, వెబ్సైట్ లేదా కేవలం మిస్డ్ కాల్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో స్క్రీన్ మీద అయితే మీరు కూడా చూసుకోవచ్చు. సో ఏ గ్యాస్ కంపెనీకి ఏ టోల్ ఫ్రీ నెంబర్ ఉండనేది అయితే కనుక మీరు చూసుకొని గ్యాస్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక తెలంగాణలో చూసుకుంటే గ్యాస్ లభ్యతపై ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ
67 అనే టోల్ ఫ్రీ నెంబర్ అయితే తీసుకొచ్చింది. ఎల్పిజి సిలిండర్ లభ్యతలో సమస్యలు, వీటిని అక్రమంగా కమర్షియల్ యూజ్ చేస్తున్న ఈ నంబర్ కాల్ చేసి చెప్పొచ్చని అయితే తెలిపింది. పౌర సరఫరాలకు సంబంధించి ఇతర ఏ సమస్యలున్నా దీన్ని సంప్రదించవచ్చని అయితే పేర్కొంది. కాగా డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. అలాగే తెలంగాణలో చూసుకుంటే డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీకి సమస్య రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు అత్యంతంగా దాదాపుగా 2,37,000 గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయితే అయ్యాయి. సాధారణం కంటే రోజువారీ సగటు పంపిణీ కంటే ఇది 12,000 సిలిండర్లు అధికం కావడం అయితే విశేషం. ఇక ఐఓసిఎల్ 83,000, హెచ్పిసిఎల్ 88,000, బీపీసీఎల్ 65,000 గ్యాస్ సిలిండర్లను సరఫరా అయితే చేశాయి. గవర్నమెంట్ కఠిన చర్యల ఫలితంగా బ్లాక్ మార్కెట్కు అట్టుకట్ట అయితే పడింది. అలాగే ఏపీలో చూసుకుంటే రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లో ఉండాలని ఏజెన్సీలకు స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్ ఇస్తామని అయితే పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అయితే హెచ్చరించారు. ఇక గ్యాస్ ధరలు పెరగకుండా చూస్తున్నామన్నారు. అధిక ధరలు వసూలు చేసే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది. సో గ్యాస్ సబ్సిడీ మీకు వస్తూ అంటే కనుక మార్చి 31వ తేదీలోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే చేపించుకోవాలని అయితే తెలిపింది. చేపించుకోకపోతే మీకు గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉందని అయితే తెలిపింది. ఏపీలో చూసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ కూడా చేస్తున్నారు కదా, ఆ సబ్సిడీ రావాలంటే కంపల్సరీగా మార్చి 31వ తేదీలోపు మీరు ఈ యొక్క ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మేము ఫోన్లో ఆయిల్ కంపెనీ యాప్, ఆధార్, ఫేస్ ఆర్డీ యాప్ సాయంతో ఇంటి నుంచే కేవైసీ చేసుకోవచ్చు. ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా చేసే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఒకవేళ డౌట్స్ అయితే ఉంటే 1800-233-555 టోల్ ఫ్రీ నెంబర్కి లేదా డిస్ట్రిబ్యూటర్కి అయితే కనుక మీరు కాల్ అయితే చేయొచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే గ్యాస్ కొరత నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్కు డిమాండ్ అయితే పెరిగింది. ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్స్, రైస్ కుక్కర్స్ను విపరీతంగా కొనేస్తున్నారు. బ్లింకిట్, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో 2-3 రోజులుగా ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. ఫ్లిప్కార్ట్లోనే 300% సేల్స్ అయితే పెరిగాయి. దీంతో వాటిలో సోల్డ్ అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు అయితే కనుక కనిపిస్తున్నాయి. ఇక అలాగే మార్కెట్లో సిలిండర్ల కొరతలో గ్యాస్ చోరీ జరిగే అవకాశం అవుతుంది. సీల్ సరిగ్గా ఉందో లేదో పరీక్షించుకోండి. ఒకవేళ అనుమానం వస్తే సిలిండర్ను తడిగుడ్డతో తుడవండి. గ్యాస్ ఉన్నంత వరకు మాత్రమే తేమ కనిపిస్తుంది. సిలిండర్ తీసుకునేటప్పుడు మీ వద్ద తూకం యంత్రం ఉంటే కనుక 29 నుంచి 30 కేజీలు ఉందో లేదో అయితే చెక్ చేసుకోండి. తక్కువగా ఉంటే దాన్ని అయితే కనుక తీసుకోవద్దు. అనుమానం కలిగితే వెంటనే ఏజెన్సీని అయితే కనుక ప్రశ్నించండి. ఇక బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లో బిల్లుల్లో ఎల్పీజీ సర్ఛార్జ్ కలిపివేస్తున్నారు. గ్యాస్ కొరత ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 10 నుంచి 30 రూపాయల వరకు అదనంగా వసూలు అయితే చేస్తున్నారు.